సో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! నా ఫేవరెట్ డ్రింక్స్ ఇన్ సమ్మర్ ఎక్కువగా చాలా ఉన్నాయి. బట్ కొన్ని వీడియోలో చూపించగలిగాను. సో మా అబ్బాయి ఫేవరెట్ కూడా చాలా బాగుండిందనమాట. సో నాకు బీభత్సంగా స్టొమక్ వచ్చింది. ఇగ్నోర్ దట్ మై స్టొమక్. సో కాన్సంట్రేట్ ఆన్ కూలెంట్స్ అనమాట. సో ఇది మా పెద్దబ్బాయి ఫేవరెట్. సెకండ్ డ్రింక్ నా ఫేవరెట్ అనమాట. ఇంకా చాలా డ్రింక్స్ ఉన్నాయి. బట్ ఎక్కువ నేను చూపించలేకపోయాను ఇంగ్రీడియంట్స్ నా దగ్గర లేకపోవడం వల్ల. సో దానికి మనకు కావాల్సింది ఏంటి అంటే కర్డ్, అలాగే పట్టిక బెల్లం నానబెట్టిన నీళ్ళు, అలాగే లెమన్ జ్యూస్, ఒక కీర, మిక్సీ జార్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను చూపించాను. ఎవ్రీ టైం చూపిస్తూ ఉంటా. ఎవ్రీ టైం సమ్మర్లో నేను తీసుకుంటూ ఉంటా. కీర ఎక్కువ కూలెంట్స్ కలిగిందనమాట. మన బాడీకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. సమ్మర్లో స్పెషల్లీ డెఫినెట్గా తీసుకోండి. కీర ముక్కలు కట్ చేసి నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులో మీకు కావాల్సిన పెరుగు వేసుకోండి. ముక్కలకు తగిన పెరుగు కూడా వేసుకోవచ్చు. ఒకేసారి ముగ్గురు నలుగురికి వచ్చేటట్టు చేసుకోవచ్చు. నేనైతే 2 మెంబర్స్కి చేస్తున్నాను. ఒక హాఫ్ కీర, నాకు కీర ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కీర వేసుకుంటున్నాను అనమాట. సో మీరు తక్కువ వేసుకోవాలన్నా తక్కువ వేసుకోవచ్చు. కర్డ్ 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను కీర అండ్ కర్డ్ 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నా. కొంచెం ఉప్పు, మీ దగ్గర జీలకర్ర పౌడర్ ఉంటే వేసుకోండి. అది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఈ సినారియో మొత్తం టేస్ట్ని ఒక టాప్కి తీసుకెళ్తుంది అనమాట. జీలకర్ర పౌడరు నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇలాగే ఇష్టపడతాను కాబట్టి మిరియాల పౌడర్ కూడా వేసుకోలేదు. జీలకర్ర పౌడర్ ఉంటే డెఫినెట్గా రోస్ట్ చేసిన జీలకర్ర పౌడరు మీరు సర్వ్ చేసేటప్పుడైనా వేసుకోండి. సూపర్ ఉంటుంది. సో అలా గ్రైండ్ చేసేసి ఇలా మనం గ్లాస్ బాటిల్లో పోసేసుకొని దాన్ని ఒక 5 to 10 minutes మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగొచ్చు. లేదంటే అలాగైనా తాగొచ్చు. అలా తాగితే ఉంటుంది టేస్ట్. నేనైతే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. కడుపులో చల్లగా ఉంటుంది. ఎందుకంటే మనం పెరుగు అండ్ కీర దోసకాయ సాల్ట్ మాత్రమే యాడ్ చేసాము. ఎంత బాగుంటుందంటే బాడీ అంతా కూల్గా ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది. బయట మండే ఎండకి కడుపులో చల్లగా కూలెంట్స్ అనమాట. ఇది నా ఫేవరెట్ ఇన్ సమ్మర్. మీకు లాస్ట్ షార్ట్లో పోస్ట్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను, చాలా చెప్పాను. బట్ సబ్జాలు నా దగ్గర లేవన్నమాట. ఉండుంటే కటోరా ఇవన్నీ చాలా చూపించేదాన్ని. ఉన్న వాటితోనే నేను మీకు చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా ఒక 10 minutes నేను పటిక బెల్లం వాటర్లో నానబెట్టాను అనమాట. ఎక్కువగా నేను పటిక బెల్లమే యూస్ చేస్తున్నా. బెల్లం అండ్ పటిక బెల్లం షుగర్ అవాయిడ్ చేస్తున్నాను నా వరకు నేను. అండ్ పిల్లలకు కూడా ఎక్కువ పటిక బెల్లమే అనమాట. చలవ చేస్తుంది బాడీకి. సో పటిక బెల్లం నానబెట్టుకున్నాను. తర్వాత నేను లెమన్స్, ఒక 3 lemons నేను జ్యూస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో నేను పెద్ద దాంట్లో కలుపుకుంటాను కాబట్టి నానబెట్టిన పటిక బెల్లం ఒక బౌల్లోకి తీసుకొని ఒక పెద్ద గిన్నె అనమాట. ఆ గిన్నెలో ఆ వాటర్ యాడ్ చేసి అందులో మిగతా నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసేసి లెమన్ జ్యూస్ వేసేసుకున్నాను అనమాట. ఈ లెమన్ జ్యూస్ దాని నిండా అవుతుందన్నమాట. ఇది చక్కగా 4 members తాగొచ్చు. నేను ఇంకా అవన్నీ తిరగొట్టేస్తున్నాను అందులో ఇందులో వేసేసి చక్కగా ఆ పట్టిక బెల్లం మిగతాది కూడా కరిగిపోయే వరకు మనం దాన్ని తిరగొట్టుకుంటూ ఉండి దాన్ని కూడా ఒక గ్లాస్ జార్లో మనం పోసుకొని ఒక 5 minutes డీప్లో పెట్టేసి మీ పిల్లలకి ఇవ్వండి. బయట దొరికే సోడాలు కూడా పనికిరావు. నేను చెప్తున్నాను కదా, జస్ట్ 5 minutes పని. మనకి పటిక బెల్లం నానబెట్టేసుకొని లెమన్ జ్యూస్ తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సబ్జా నానబెట్టుకుంటే ఆ సబ్జాలు కూడా ఇందులో వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. నా దగ్గర సబ్జాలు లేవు. చియా సీడ్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. చియా సీడ్స్ కూడా లేవు నా దగ్గర. సో అందుకని లెమన్ పటిక బెల్లం 2 మాత్రమే చూపించాను. ఇది మా పెద్ద అబ్బాయి ఫేవరెట్. ఫస్ట్ చూపించింది నా ఫేవరెట్. ఇంకా చాలా ఫేవరెట్స్ ఉన్నాయి. బట్ కమింగ్ వీడియోస్లో అవి డెఫినెట్గా చూపిస్తాను. ఒక సిరీస్ నేను చేయాలనుకుంటున్నా బట్ అది అవ్వట్లేదు అనమాట. ఈ సమ్మర్లో మా ఇంట్లో వీడియో చేయడానికి అస్సలు అవ్వదన్నమాట. సో మీకోసం కుదుర్చుకొని నేను వీడియో చేస్తున్నాను. సో చూసారా లెమన్ జ్యూస్ ఎంత బాగుండిందో, చూస్తేనే టెంప్ట్ అయిపోతున్నాం అనమాట. దానికల్లా లిడ్ పెట్టేసి ఒక 5 minutes డీప్లో పెట్టేసి అందులో ఒక స్ట్రా వేసేసి మీ అబ్బాయికి ఇచ్చేస్తే సూపర్ ఉంటుంది అనమాట. మీ అబ్బాయికి అమ్మాయికి లేదా మీరు తాగేయండి. అంత బాగుంటుంది. సమ్మర్ కూలెంట్, సమ్మర్ జ్యూసెస్, మీరు ఎలాంటి జ్యూసెస్ ట్రై చేస్తున్నారు ఏంటనేది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫేవరెట్ జ్యూసెస్ ఏంటి, ఈ సమ్మర్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఏంటనేది లెట్ మీ కమెంట్ ఆన్ కామెంట్ బాక్స్. టుడే వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మీకు ఎలాంటి డ్రింక్స్ అనేది తెలిస్తే లెట్ మీ కమెంట్ ఆన్ కామెంట్ బాక్స్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆల్సో. ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పేయండి, నాకైతే అలాంటి వీడియోస్ చేసేద్దాం. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. నా వాళ్ళు వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.